కష్టపడి పని చేస్తాం. అవును. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్, ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి బయట బయటికి భోజనం వెళ్ళటం. చేసాం, అవునండి. లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకుని టీవీ ముందు అందరు పొలవమని ఫ్యామిలీ అందరు కూర్చుని తిండా. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవునండి. అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే వండుకుని స్వచ్ఛంగా తినాలంటే ఇట్స్ అ స్కేరీ థాట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ థాట్. వెరీ ట్రూ అండి. మనకి వయా మీడియాలు ఏం లేవంటారు అయితే. అంటే ఉండొచ్చు. అట్లీస్ట్ మీరు ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ సోర్స్ కరెక్ట్ అయినది తెలుసుకోండి. అది వాళ్ళు మంచి ఏ ఆయిల్ places. యూస్ చేస్తున్నారు, డీప్ ఫ్రైడ్ రీయూస్ చేస్తున్నారా ఆయిల్ లేదా, మీరు వెళ్ళి వాళ్ళ హైజీన్ అనేది ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ సోర్స్ చేస్తున్నారా లేదా అని అట్లీస్ట్ అదైనా మీరు చూసుకోగలిగారు అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ ఎట్ ఆల్. అంటే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకుని తినడం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా అని మాత్రం మీరు డెఫినెట్ గా వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ వెయిట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఎక్సెస్ వెయిట్ నుంచి ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు లీన్ బాడీ. ఎందుకంటే మీరు 10 మందిని చూస్తే కనీసం 7గురో 8గురో కొంచెం ఒక గుప్పెడు ఎక్కువే ఉంటారు తప్ప ఈ మధ్య సన్నగా ఉండేవాళ్ళు అక్కడ కనిపించారు అసలు. అవునండి, కరెక్ట్ కదా. అండ్ మళ్ళీ ఏం తినలేదంటారు అందరూ. అవునండి. సో దీనికి ఈ మధ్య ఇవన్నీ వచ్చేసాయి, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్, ఏదో క్రయోలైపోలిసిస్, అవునండి, ఇంకోటి ఏదో ఓరల్ సప్లిమెంట్స్ కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇలాంటివన్నీ తీసుకుంటారు, రైబల్సెస్. అవునండి. ఇవన్నీ ఏంటి పనిచేస్తాయా అసలు? అంత ఈజీగా పనిచేసేటట్టు అందరూ వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టాపిక్ మీద ఈ కన్సర్న్తోనే నా దగ్గరికి వస్తున్నారు. సో ఒకటి బరువు ఉండదు, కాస్మెటిక్ రీజన్, నేను సరిగ్గా కనిపించాలనుకుంటాను, నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, దానివల్ల తక్కువ అవుతాను. కొంతమందికి అసలు దేనివల్ల బరువు వచ్చింది, అండర్లైన్ కాజ్ ఏంటి, ఏదైనా హార్మోనల్ డిస్బ్యాలెన్సా, లేదా థైరాయిడా, లేదా వేరే అదర్ హార్మోనా ఏంటి అనేది మనం చూసుకోవాలి. లేదా ప్రాపర్గా లైఫ్ స్టైల్ వలన, ఫస్ట్ అది చూసుకోవాలి మనం. మనకి లైఫ్ స్టైల్ వల్ల లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, మనం వీటి ట్రీట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయకుండా అవి నార్మల్ అవ్వవు. సో ఫస్ట్ దేనివల్ల అనేది ఆ డిస్రెగ్యులేషన్ వచ్చింది, ఆ బరువు అనేది ఎందుకు ఎక్కువ ఉందనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే. సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటిని మనం థరో హిస్టరీ తీసుకున్నాక మా దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇది ఎలా ఉంది అని చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ 2012లోనే వచ్చింది, కానీ యాక్సెప్టెడ్గా యాక్చువల్లీ సెమాగ్లూటైడ్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అని అంటాం అనమాట. దాని పేరు అది. అంటే రాకెట్ పేర్లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ షుగర్ ట్రీట్మెంట్ కోసం, అంటే డయాబెటీస్కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేవారు. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, దీనివల్ల తగ్గుతుంది. దీంతో పాటు ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ దాన్ని. సో దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ టాబ్లెట్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల, ఈ మాలిక్యూల్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా స్టార్ట్ చేసాం. కానీ ఇది ఎవరెవరు అందరూ తీసేసుకోకూడదు. ఇది ఓవర్ ద కౌంటర్ పిల్ కాదండి, ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్, అంటే మీకు ప్రొఫెషనల్ ఇచ్చాకే, ఒక డాక్టర్ ఒక స్పెషలిస్ట్ ఇచ్చాకే తీసుకోవాలి. ఎందుకు అని అన్నారు అనుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం సెమాగ్లూటైడ్ అనేది అందరికీ ఇవ్వకూడదు. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బై అండ్ లార్జ్ హెల్దీ అడల్ట్స్ అందరికి ఇవ్వచ్చు అంటారా? లేదండి. అంటే ఎవరికి ఇవ్వరు పోని చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, వెయిట్ లాస్ కోసం వస్తున్నారు, అది ఏంటి, దేనివల్ల వచ్చింది, అదంతా హిస్టరీ తీసుకున్నాక, ఇది వెయిట్ లాస్కి మాత్రమే ఆయన వచ్చారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, వేరే కండిషన్స్ కోమాబిడిటీస్ లేవు అనుకోండి, దీనివల్ల వచ్చి అంటే ప్యాంక్రియాటైటిస్, అంటే దీనివల్ల సివియర్గా కడుపు నొప్పి వచ్చి ప్యాంక్రియాస్ని ఇన్ఫ్లమేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకటి. లేదా పాస్ట్ హిస్టరీలో ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సెకండ్ థింగ్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ గాల్ బ్లాడర్ చుట్టూ వాళ్ళు తీసుకోవద్దు. థర్డ్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోకూడదు. లెస్ దెన్ 12 years ఆఫ్ ఏజ్. అసలు అంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోయింది ఈ మధ్య. సో చిల్డ్రన్ లెస్ దెన్ 12 years అనేది తీసుకోవద్దు. ఫిఫ్త్ థింగ్, దీనివల్ల వచ్చిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాజియా. కొంతమందికి నాజియా, వామిటింగ్,
ఎర్లీ సెట్ అంటే అసలు కావాల్సింది ఏంటంటే కొంచెం తినగానే ఫుల్ అవ్వటం, దానివల్లే యాక్చువల్లీ ఇది వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో ఇది కొంతమంది టాలరేట్ చేయకుండా ఉంటున్నారనమాట. ఈ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది, నాజియా సెన్సేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎంత అంటే వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అలాగే కొంత ప్రపోర్షన్ వాళ్ళు చాలా ఈజీగా టాలరేట్ చేస్తున్నారు దీన్ని. సో ఎవరు తీసుకోకూడదు అంటే ఇలాంటి వాళ్ళు తీసుకోవద్దు. సో అది కాకుండా ఆఫ్ కోర్స్ కేస్ బై థైరాయిడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ నాడ్యూల్ కానివ్వండి, థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరున్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు అయి ఉండి షుగర్ పేషెంట్స్కి ఇది మనం ట్రీట్మెంట్గా స్టార్ట్ చేస్తాం. కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాలిక్యూల్స్ తీసుకుంటారు. అవునండి, దాంతో పాటు ఇది ఇస్తారా? దాంతో పాటు ఇస్తాము. సో ఎవరికి అనేది ఇస్తాం అనేది మా దగ్గరికి స్పెషలిస్ట్ వస్తే మేము కొన్ని టెస్ట్లు చేస్తాం. ఆ టెస్ట్లను బట్టే తప్ప ఎడపెడ ఒక్క పొల్ల లేదండి, ఖచ్చితంగా ఇవ్వలేము. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉందో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తెలియకుండా తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చాలా పర్టినెంట్ క్వశ్చన్ ఏంటంటే లివర్తో మనం సంబంధం ఉంది కాబట్టి ఇలా వెయిట్ తగ్గిన వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే రివర్స్ అవుతుందా? అవునండి. సో బేసికలీ మనకి చాలా స్టడీస్ ఏం చెప్పాయి, ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, షుగర్ వల్ల అన్కంట్రోల్ షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అని మనకి తెలిసిన ప్రూవెన్ థియరీస్. కరెక్ట్. సో ఈ సెమాగ్లూటైడ్ అనేది ఈ మూడింటిని కట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఫ్యాటీ లివర్ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది మానేసాక 3 నెలలు వేసుకుని మానేసా అనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది అది వెయిట్. సో దేని వల్ల వస్తుంది అనేది మనం చూడాలి. వెయిట్ గెయిన్ అనేది ఒక రీజన్ వల్ల అవుతుంది. అది సెడెంటరీ లైఫ్ స్టైలా, అది ఆల్కహాలా, థైరాయిడా, కొలెస్ట్రాల్, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ని మనం ఖచ్చితంగా గ్రిప్లో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకొని స్పెషలిస్ట్ ద్వారా దీన్ని తీసుకున్నాం అనుకోండి, అది హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నానండి, అందరూ ఇది ఓవర్ ద కౌంటర్ లాగా ఖచ్చితంగా తీసుకోవద్దు. దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మేము చూసి కొన్ని టెస్ట్లు చేసి మీకు ఇది ఓకే అంటేనే మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి. గబుకుమని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సింప్టమ్స్ వస్తే కూడా యూ కెన్ గైడ్ దెమ్. ఐ కెన్ గైడ్ దెమ్. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుని అసలు మామూలే అనుకుని కడుపు నొప్పి వస్తుంది అని అన్నారు, కడుపు నొప్పి పెళ్ళి అంటే అది ప్యాంక్రియాటైటిస్ అనేది సివియర్గా కూడా రావచ్చు, కొలిసిస్టైటిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు, థైరాయిడ్ గ్లాండ్ నాడ్యూల్ క్యాన్సర్ అనేది కూడా రావచ్చు. సో అందరూ తీసుకోకూడదండి. ఎవరికి ఇది సూట్ అవుతుందో, ఎవరికైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండదో వాళ్ళని మేము చూస్ చేసి టెస్ట్ల ద్వారా వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఓకే. ఆపిల్ సైడర్ వినిగర్ లేదు ఆపిల్ జ్యూస్ తాగితే కూడా 4 రోజులు 5 రోజులు చేస్తే లివర్ డీటాక్స్ అయిపోతుందని చాలా మంది ఇలాంటివి చేస్తుంటారు. పని చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? నో. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఆపిల్ సైడర్ వినిగర్ వల్ల అంటే నేను నో అని చెప్పడానికి రీజన్ చెప్తున్నాను. యాసిడ్ రిఫ్లక్స్ అనేది వర్సన్ అవుతుంది. ఫస్ట్ అందరూ ఆపిల్ సైడర్ వినిగర్ టు గో లాగా ఒక వాటర్ తాగినట్టు తాగకూడదు. అది తీసే స్కిన్ గ్లో అయిపోతుంది, ఏమీ లేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకున్నా ఫస్ట్ మనకు అది ఎందుకు అయిందని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఈ ఆపిల్ సైడరో వాటరో ఎక్సెట్రా తీసుకున్నాం అనుకోండి, అవన్నీ యాడెడ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అది మెయిన్ ట్రీట్మెంట్ కాదు. సో విల్ ఇట్ హెల్ప్? నో. రైట్. కొన్ని ఫుడ్స్ లివర్కి అసలు పడవని చెప్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ షుగర్స్ అండి, సెకండ్ సాల్ట్, థర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, మంచివన్నీ నో. ఫ్యాటీ ఫుడ్స్ అంటే ప్రిజర్వ్డ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఏదైనా డీప్ ఫ్రైడ్ అయినవి అండ్ మైదా ఇలాంటివి నో. ఇమోషనల్ హెల్త్కి లివర్కి చాలా దగ్గర అనుబంధం ఉంది. ఇమోషన్స్ అన్ని ఇన్ఫాక్ట్ హృదయ కాలేయం సినిమా చూసింటారు మీరు, అసలు కాలేయంలో ఉంటాయి, మనకి మనసులో కాదంటారు. ఎస్ ఆర్ నో? ఎస్, టోటలీ అండి. సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ గట్ ఇస్ కాల్డ్ ద సెకండ్ బ్రెయిన్ అండి. సో మనకి బ్రెయిన్ ద్వారా మైండ్ ద్వారా ఎమోషన్స్ అని అంటారు కదా, యాక్చువల్లీ ఇది మన గట్ ద్వారా వచ్చేది. సో గట్ ద్వారా డైరెక్ట్గా ఇది ఒక డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనం ఏం తింటామో, మన గట్ని మనం ఎలా చూసుకుంటామో దాన్ని బట్టి మన మూడ్ కానివ్వండి, మన వెల్బీయింగ్ కానివ్వండి, మన స్ట్రెస్ కానివ్వండి ముడిపడి ఉంటుంది. స్లగ్గిష్గా అయిపోతుంది ఒక్కోసారి, అది డిప్రెస్డ్, లో మూడ్, స్లగ్గిష్, ఏమి చేయబుద్ధి కాదు, అసలు కదల బుద్ధి కాదు. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటారు, అబ్బా నేను ఎక్కువ తినుంటాలే, ఆర్ నేను ఇది సరిగ్గా తినలేదులే, లేదా అది చేయలేదులే అనుకుంటారు. కానీ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. యా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి కోలన్ నుంచి పంపించే కాఫీ డికాక్షన్ క్లెన్స్ ఒకటి ఉంటుంది. అది చేసి బేసిక్గా దాని లివర్ కూడా క్లెన్స్ అయిపోతుందని చాలామంది లైట్ అయిపోయాను, నా బాడీ లైట్గా ఉంది, నేను గ్లో అయిపోతానని చెప్పుకుని ఈ న్యూ ఏజ్ థెరపీస్ చాలా వచ్చాయి. యాజ్ ఎ డాక్టర్ వాట్ యూ ఫీల్? ఐ విల్ సే నో టు దట్ అండి. కాఫీ అనేది వీ కెన్ టేక్ ఇట్. ఒకవేళ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, కాఫీ ఈజ్ అ ప్రూవెన్ బెనిఫిట్. 2 cups ఆఫ్ కాఫీ, అది బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, 100 to 150 ml per day. అది డీటాక్స్లో యూస్ చేయక్కర్లేదు, యూస్ చెయ్యకూడదు. కోలాన్ డీటాక్సెస్ అనేవి పనికిరావు. అది కాబట్టి 2 cups బ్లాక్ కాఫీ పర్ డే. ప్రిస్క్రిప్షన్ ఫర్ ఫ్యాటీ లివర్.
గ్రీన్ టీ ఈజ్ ఆల్సో గుడ్ అండి, కానీ దానివల్ల ప్రూవెన్ బెనిఫిట్స్ అనేవి మనకి థియరీస్ కానివ్వండి, స్టడీస్ ఇంకా రాలేదు. కానీ ఈ బ్లాక్ కాఫీ అనేది ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే కాఫీ సైడ్ ఎఫెక్ట్ కాదు, కాంట్రా ఇండికేషన్ కాదు, పాల్పిటేషన్స్, మైగ్రేన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, అసిడిటీ. సో వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇట్ ఈస్ అ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. సో ఇవాళ వీఆర్ కాలింగ్ దిస్ హెల్దీ జర్నీ. అవునండి. సుమన్ టీవీలో దిస్ ఇస్ మై ఫస్ట్ షో. Oh, lovely. ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఇన్ ఫ్యాక్ట్. మై Wishing లివర్ ఇస్ you వెరీ all ఎమోషనల్ the అని చెప్పాలి. happiness. Oh yes, So, your liver should be yeah. happy always. థ్యాంక్ యూ. లివర్ షుడ్ బి హ్యాపీ. సో మీ ఫైనల్ వర్డ్స్ ఫర్ సుమన్ టీవీ వ్యూవర్స్. సో చాలామంది ప్రాబబ్లీ కోవిడ్ వచ్చాక అవేర్నెస్ అనేది పెరిగిందండి. కానీ నేను అందరికీ చెప్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నాకు ఏ టెస్ట్లు అవసరం లేదు. ఒక భయం వల్ల కూడా అనుకుంటారు, ఏమైనా టెస్ట్లో ఏమైనా బయటపడతాయేమో అన్న భయం వల్ల. కానీ ప్లీజ్ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక్క అల్ట్రాసౌండ్ జస్ట్ వన్స్ a year చేసుకోండి. సేవ్ యువర్ లివర్ ఫర్ ఎవర్, బికాస్ లివర్ ఇస్ యువర్ ఫ్రెండ్. ఇట్స్ అ రీజనరేటివ్ ఆర్గన్. ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్. ఎప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయాలని అనుకుంటుంది. జస్ట్ చేయూతనివ్వండి లివర్కి. ఒక బ్లడ్ టెస్ట్, ఒక్క అల్ట్రాసౌండ్ మాత్రం చేయండి. ఇట్ లైఫ్ లాంగ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.